మనకు తెలుసు కాలిఫోర్నియా స్టేట్ అనేది చాలా పెద్ద ఆర్థిక వ్యవస్థ. అంతేకాదు అక్కడ మనం కాలిఫోర్నియాని సపరేట్‌గా అక్కడున్న ఆదాయం చూసుకుంటే కనుక దాదాపు $4 ట్రిలియన్ అంట. ఈ కాలిఫోర్నియాలో అంటే ఇంత పెద్ద ఆర్థిక వ్యవస్థలో లీగల్ వర్క్ ఫోర్స్ ఉన్నారు, ఇల్లీగల్‌గా ఉన్నారు. అంటే చాలామంది కాలిఫోర్నియా స్టేట్‌లో ఇల్లీగల్‌గా ఉన్నారనమాట. చాలామంది అక్కడ లాటినోస్ ఉంటారంట. ఇల్లీగల్‌గా ఉండేవాళ్ళు ముఖ్యంగా కాలిఫోర్నియా లాస్ ఏంజల్స్ ప్రాంతంలో పారమౌంట్ అనే ఏరియాలో ఎక్కువ మంది లాటినోస్ ఎవరైతే లాటిన్ అమెరికా నుంచి వచ్చి ఇల్లీగల్‌గా అమెరికాలో ఉంటారో వాళ్ళందరూ ఎక్కువ ఉంటారు. ఓవరాల్‌గా ఏంటంటే కాలిఫోర్నియా స్టేట్ అనేది డెమోక్రాట్స్ రూల్. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం రిపబ్లికన్ ప్రభుత్వం అనమాట. సో, కాలిఫోర్నియాలో ఉన్న గవర్నర్ కానీ, మేయర్ కానీ వీళ్ళందరూ కూడా డెమోక్రాట్స్ అనమాట. డెమోక్రాట్స్ అంటారు ఎవరైతే ప్రాపర్‌గా ఉన్నారో, అక్కడ లీగల్‌గా ఉన్నారో వాళ్ళందరూ ఓకే. ఇల్లీగల్‌గా ఉన్నోళ్ళు కూడా టాక్స్ పే చేసేవాళ్ళు. ఇల్లీగల్‌గా వితౌట్ డాక్యుమెంట్స్ లాస్ ఏంజల్స్‌లో పనిచేస్తున్నా, కాలిఫోర్నియాలో పనిచేస్తున్నా వాళ్ళు టాక్స్ పే చేస్తుంటే వాళ్ళతో దారుణంగా బిహేవ్ చేయొద్దు మనం అని చెప్పి అంటున్నారు. అయితే డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఈ మాటలు వినకుండా ఏదైతే ఆ ప్రభుత్వం యొక్క ఇమిగ్రేషన్, ఎన్ఫోర్స్‌మెంట్, కస్టమ్స్ ఈ అధికారులు ఉన్నారో వాళ్ళు పూర్తి స్థాయిలో వీళ్ళందరిని అరెస్ట్ చేస్తున్నారు. విపరీతంగా చెక్ చేయటం, అరెస్ట్ చేయటం ఇవన్నీ చేస్తున్నారనమాట.